అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము యాపాకు యూజెస్ తెలుసుకుందాము. ఈ ఎండాకాలం చాలామందికి చెమట పడుతుంది, అలాగే చెమట దుర్వాసన కూడా వస్తుంది. గోరువెచ్చని నీళ్ళల్లో యాపాకులను వేసుకొని స్నానం చేసుకోవడం వల్ల ఆ చెమట దుర్వాసన నుంచి మనము దూరంగా ఉండవచ్చు. ఇప్పుడు ఈరోజు మనము అలోవెరా హెయిర్ ప్యాక్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాము. అలోవెరా సైడ్స్కి ముళ్ళు ఉంటాయి కదా, అవి తీసేసుకొని లోపటున్న గుజ్జుని మనము యూస్ చేయాలి. చాలామంది అలోవెరా ఫేస్కి కూడా పెడతారు, కానీ డైరెక్ట్గా పెట్టడం వల్ల వాళ్ళకి చాలా దురద పెడుతుంది. అందుకే ఆ ఎల్లో కలర్ ఉండడం వల్ల పింపుల్స్ కూడా ఎక్కువ అవుతాయి. అందుకే ఆ ఎల్లో కలర్ని మనము నీట్గా ఈ గుజ్జుని తీసుకొని వాష్ చేసుకొని వాటర్లో వేసుకొని కడుక్కున్న తర్వాత ఫేస్కి కానీ హెయిర్కి కానీ అప్లై చేసుకోవడం వల్ల మనకి చల్లదనాన్ని అలాగే మంగుని కూడా తగ్గిస్తుంది. ఈ అలోవెరా చాలా యూజెస్ అండి. పింపుల్కి, మంగుకి, హెయిర్కి చాలా యూజ్. నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను హెయిర్ ప్యాక్కి. అలాగే నేను మందారాకు, యాపాకు, కరివేపాకు వీటిని నేను పేస్ట్ చేసుకుంటాను శుభ్రంగా కడుక్కొని. అలాగే పేస్ట్ చేసుకునేటప్పుడు దీంట్లో ఉల్లిపాయలు అలాగే కొబ్బరి నూనె వేసుకోవాలి. అలా కొబ్బరి నూనె వేసుకోవడం వల్ల హెయిర్ రఫ్గా కాకుండా ఉంటుంది, అలాగే డాండ్రఫ్ కూడా సాల్వ్ అవుతుంది. ఇలా పేస్ట్ చేసుకొని మన హెయిర్కి పెట్టుకోవడం వల్ల మన హెయిర్ లాంగ్గా, థిక్గా, సిల్క్గా, డాండ్రఫ్ పోయి చాలా నీట్గా అవుతుంది. మంత్లీ ఒకసారన్నా యూజ్ చేయండి. చిన్న పిల్లలకి పెయిన్లు ఉంటాయి కాబట్టి దీంట్లో ఎల్లిపాయలు, మెంతులు కూడా మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.